టీవీ స్వాగతం అండి. ఇప్పుడు మనం బాబాయ్ అబ్బాయి ఇద్దరిని కవర్ చేసిన దర్శకుల గురించి చెప్పుకుందాం. బాబాయ్ అంటే మీకు తెలుసు కదా, నందమూరి బాలకృష్ణ గారు. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్. అయితే వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేసిన దర్శకులు నలుగురు ఉన్నారు. అంటే ఐదో వ్యక్తి బాలకృష్ణతో ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు. సో 5 డైరెక్టర్లు, అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సినిమా కాబట్టి 5 డైరెక్టర్లు. వీళ్ళల్లో మనం ముందుగా బి గోపాల్ గారి గురించి చెప్పుకోవాలి. ఈయన బాలకృష్ణ గారితో రౌడీ ఇన్స్పెక్టరు, లారీ డ్రైవరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు 5 సినిమాలు చేశారు. ఈ 5లో పల్నాటి బ్రహ్మనాయుడు డిజాస్టరు, మిగతా అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. బి గోపాల్ బాలకృష్ణ గారి కాంబినేషను. ఇదే బి గోపాల్ గారు జూనియర్ ఎన్టీఆర్తో అల్లరి రాముడు, తర్వాత నరసింహుడు 2 సినిమాలు చేశారు. ఇందులో అల్లరి రాముడు యావరేజ్ సినిమా, నరసింహుడు డిజాస్టర్ ఫిల్ము. వీళ్ళిద్దరు ఈయన తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి వివి వినాయక్. ఆది సినిమాతో ఈయన ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బ్లాక్ బస్టర్ సినిమా ఆది. దాని తర్వాత బాబాయ్ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి చేశారు, అది యావరేజ్ సినిమా. దాని తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తోనే సాంబా మంచి హిట్ సినిమా. నెక్స్ట్ అదుర్సు, అది బ్లాక్ బస్టర్ సినిమా. ఇవి చేశారు. వీళ్ళ ఇద్దరు తర్వాత మూడో వ్యక్తిగా మనం బోయపాటి సీను అని చెప్పుకోవాలి. బోయపాటి సీను గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ తెలుసు కదా, అదిరిపోయే హిట్లు. సింహ, లెజెండు, అఖండ బాలకృష్ణ గారితో. ఇదే బోయపాటి ఆ 3 సూపర్ డూపర్ హిట్లు. ఇదే బోయపాటి గారు జూనియర్ ఎన్టీఆర్తో దమ్ము అనే సినిమా చేశారు, క్రియేటివ్ కమర్షియల్స్, కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు. ఆ సినిమా డిజాస్టర్ సినిమా. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్రవాలా చేశారు, అది ఫ్లాప్ సినిమా. దాని తర్వాత టెంపర్ చేశారు, మంచి అదిరిపోయే హిట్ సినిమా అది టెంపర్. ఇదే పూరి జగన్నాథ్ గారు బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి పైసా వసూలని మంచి ఎంటర్టైనర్ చేశారు. అంటే అది ఆ బడ్జెట్ పరంగా దాని పరంగా చూస్తే హిట్ సినిమా. అంత బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు, బట్ మంచి సినిమానే. బాలకృష్ణ కొత్త వేలో చూపించారు పూరి జగన్నాథ్ గారు. వీళ్ళిద్దరు తర్వాత డైరెక్టర్ బాబీ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో జై లవకుశ సినిమా ఒకటి చేశారు. దాని తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎన్బీకే 109 ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్ జరుగుతుంది, అది రన్నింగ్లో ఉంది. సో ఈయన కూడా బాబాయ్ అబ్బాయిలు ఇద్దరిని కవర్ చేసినట్టు అవుతుంది. ఈ 5 డైరెక్టర్లు బాబాయిని అబ్బాయిని ఇద్దరిని కవర్ చేశారు. వీళ్ళల్లో కొందరు ఒకరికి బ్లాక్ బస్టర్లు ఇస్తే ఇంకొందరు ఇంకొకరికి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఈ విధంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరిని కవర్ చేసిన డైరెక్టర్లు వీరు. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.